వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఐ బొమ్మ అనేది చాలా మందికి సినిమాలు రిలీజ్ అయిన వెంటనే చూడడానికి ఉపయోగపడేది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ఇది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో చాలా మంది ఒక 25 to 30 వరకు ఐబొమ్మలనే చాలా మంది సినిమాలు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఐబొమ్మ జోలికి చాలా మంది వచ్చారు, మళ్ళీ ఎక్కడ కూడా ఐబొమ్మని టచ్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీస్ వాళ్ళు సో ఐబొమ్మ విషయంలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కొంతమంది హీరోలు కలిసి పోలీస్ అధికారులను కలిశారు. సో వాళ్ళు కూడా ఐబొమ్మ పైన మేము చర్యలు తీసుకుంటాము, ఎక్కడున్నా సరే పట్టుకుంటామని నిన్న పోలీసులు మాట్లాడినటువంటి మాట. సో ఈరోజు ఐబొమ్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు నా విషయంలో ఐబొమ్మ జోలికి వస్తే నేను మీ పర్సనల్ విషయాలన్నీ తీయాల్సి వస్తుంది. సో నా దగ్గర దాదాపు 5 కోట్ల మంది డాటా అనేది ఉంది. సో నేను గనక అది ఒక్కసారిగా బయటికి గనక చేస్తే ఎవరి పరువు పోతుందో చూసుకుందాం. సో మీ జాగ్రత్తలో మీరుండండి, మా పనిలో మేము ఉంటాం. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింది. అదేంటంటే ఇప్పుడు దాదాపుగా ఒక సినిమాకి 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఉన్నటువంటి సినిమాకి 500 రూపాయలు, 1000 రూపాయల టికెట్ అనేది అవసరమా? మొదటగా దీనికి ఆన్సర్ చెప్పాలి. అలాగే 10 కోట్లు, 20 కోట్ల నుంచి ఏకంగా 100 కోట్ల వరకు హీరోలకు రెమ్యునేషన్ అవసరమా అన్నది సెకండ్ అడిగింది. తర్వాత కేవలం ఓటీటీలకి కమిషన్లు ఇవ్వడానికి, కమిషన్లు ఇస్తుందని చెప్పేసి మాత్రమే మీరు ఐబొమ్మ మీద టార్గెట్ చేశారు. సో ఓటీటీ విషయం కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. తర్వాత సినిమా థియేటర్లో ఎవరైతే సినిమాని పైరవిల్ చేసి అమ్ముతున్నారో, పైరవిల్ చేస్తున్నారో, మొదటగా వారి పైన మీ ప్రతాపం చూపియండి. అంతేగాని ఐబొమ్మ జోలికి వస్తే మాత్రం డెఫినెట్ గా ఐబొమ్మ కూడా మిమ్మల్ని చూసుకునే పనిలో ఉంటుంది. మీ ఫోన్ నెంబర్లు, మీ డాటా సహా మొత్తం ఎవ్రీథింగ్ మా దగ్గర ఉన్నాయి. సో మేము ఇప్పుడు కేవలం సినిమా మాత్రమే చూపిస్తున్నాము. ఇంకా మీరు మా జోలికి వస్తే అవసరమైన మీ సినిమాలు మేము చూపిస్తాం అన్నట్టు కూడా ఐబొమ్మ మాట్లాడడం అనేది జరిగింది. గతంలో విజయ్ దేవరకొండ కావచ్చు, కొంతమంది హీరోలకు కూడా ఐబొమ్మ డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఐబొమ్మని తీసేద్దామని చెప్పేసి చాలా సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అసలు ఆ సంస్థ ఎక్కడి నుంచి నడుస్తుంది, ఏం నడుస్తుంది, ఒకసారి బ్యాన్ చేసినా కూడా బప్పన్ అనే వెబ్సైట్ తోటి మళ్ళీ కూడా ఐబొమ్మ ముందరికి రావడం అనేది జరుగుతుంది. సో సినిమాలు చూసేది ఎక్కువగా మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు. సో వాళ్ళకు 500 టికెట్లు, 300 టికెట్లు, బెనిఫిట్ షోలు అని పెడితే వాళ్ళు ఏ విధంగా సినిమా చూస్తారు? సో మేము చేస్తుంది కరెక్టే, మీరే చేస్తుంది తప్ప అన్నట్టు కూడా ఐబొమ్మ వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు ఐబొమ్మ వర్సెస్ సిటీ పోలీస్ అన్నట్టు ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తుంది. చూద్దాం మరి ఐబొమ్మ వాళ్ళని పట్టుకుంటారా లేదా, మరి ఐబొమ్మ చెప్పినట్టు వీళ్ళ సినిమా ఏదైతే చూపిస్తా అన్నది కదా, అది చూపిస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఇక్కడ అంటే ఐబొమ్మ చెప్పినటువంటి 4 విషయాల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.